అందరికీ నమస్తే. పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటారు అనేది ఈ యొక్క ఒక మహా పండితుడు రాసిన 108 పద్యాల్లో ఇది ఒక చిన్న శ్లోకం. స్వామివారు మంగళమూర్తి పరమేశ్వరుడు. ఆయన ఈ విధంగా ఉంటాడు. ఓం పచ్చిచర్మపు దిద్ది పయ్యుత్తరీయంబు గబ్బు మురికి తోలు కట్టుబట్ట కాలకోటి విషంబు ఖండ సక్కెర పొడి మల్లెపూల పాన్పు వల్లగాడు తలపుర్రె కంచంబు దయ్యాలతో పొత్తు ఎటు కావలి కాటు కుక్క సందిట కడియంబు సంజవిచ్చపు జోలే తళిగట్టిన యాలి దండుముండ ఇట్టిహీన నడదగల నెట్టి నీవు సామ్రాజ్యపత్యంబు నేలుట మిగుల ఆశ్చర్యంబుగాదే చావలి వాలిలింగా. అర్థం చెప్పరా? ఈశ్వర, సర్వలోకాలన్నీ కూడా పరిపాలిస్తున్నావటయ్యా నీవు. ఏమిటయ్యా ఆ యొక్క ఆ పులి చర్మాన్ని చుట్టుకొని ఉంటావు, ఆ పులి చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటావు. మరి పచ్చి చర్మము తిత్తి పయ్యుత్తయం గబ్బు మురిగి తోలు కట్టుబట్ట. గుడ్డలు చూద్దామా, పరిశుభ్రంగా ఉండవు, ఎంతో మురిగ్గా ఉంటూ ఉంటాయి. కాలకోటి విషంబు పరమేశ్వర, ఆ యొక్క విషాన్ని కంఠంలో పెట్టుకున్న మహానుభావుడి. మీరు పడుకుంటే తావు చూద్దామా, ఆ యొక్క మల్లెపూల పాన్పు ఏదయ్యా అంటే వల్లకాడు. మానవుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఏమీ లేదు, పోయేటప్పుడు కూడా తీసుకెళ్ళేది ఏమీ లేదు. అట్లాంటి ఒక శ్మశాన వాడికి మల్లెపూల పాన్పుగా చేసుకున్నామయ్యా. మల్లెపూల పాన్పు వల్లకాడు తలపుర్రె కంచంబు, అడుక్కోవటానికి బొచ్చెలాంటిది పుర్రె కంచంగా తీసుకుంటారు. దయ్యాలతో పొత్తు, దయ్యాలు అహంకారం చేస్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, కాగడాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి, అడు తిరుగుతూ ఉంటాయి, ఇటు తిరుగుతాయి. అవి మీకు దగ్గరలో ఉంటూ ఉంటాయి. ఎటు కావలి పెద్ద కాటు కుక్క, మీరు ఉండే తావును ఒక పెద్ద కుక్క, బలిష్టంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, దానికి పళ్ళు పెచ్చు, దేహం పెచ్చు, అలాంటి కుక్క మీ దగ్గర ఉంటుంది. ఎటు కావలి పెద్ద కాటు కుక్క సందిట గడియంబు, ఆయన ఆడుకోవడానికి ఒక జోలె. ఇట్టిహీన నడదగలిగి అయ్యా ఇంత అమంగళంగా ఇట్లా కనపడుతున్నావే, భూలోకం భువర్లోకం సువర్లోకాలు 3 లోకాలు కూడా వెళ్తున్నావే పరమేశ్వర, నీ యొక్క గొప్పతనం ఏ విధంగా పొగడినయ్యా అని చావలి లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక కాలేజీ లెక్చరర్ గారు ఆమె 108 పద్యాల్లో ఒక పద్యం ఒక పరమేశ్వరుడు మనకు ఆనతి ఇచ్చినట్టుగా సభాపూర్వకంగా పాడటం జరిగింది. సభకు నమస్కారం.